సునీత. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద సోమిశెట్టి కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద శుక్రవారం రాత్రి ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని భారీ బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రవికుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన లేచర్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో సందడి చేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన యువగలం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖలో ఆయన తీసుకొస్తున్న మార్పులు అభినందనీయమని తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన రూపొందించిన విధానాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన నాయకత్వంలో తమ పని చేస్తామని వెల్లడించారు. నేను స్టేట్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అండి. ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన కర్నూలు నగరంలో టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు అండి ఇక్కడ మనం ఒక డ్రోన్ షో, ఫ్లయింగ్ ఎల్ఈడి షో ప్లాన్ చేశామండి. రాయలసీమలో ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇది యాక్చువల్గా రాయలసీమలో మొట్టమొదటిగా ప్రయోగం చేశామండి. ఎందుకంటే మన కర్నూలు అనేది డ్రోన్ క్యాపిటల్ అని చెప్పేసి టీజీ భరత్ గారు సహకారంతో డిక్లేర్ చేయబడిందండి యాక్చువల్గా. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సార్ గారు ఈ టాస్క్ అనేది చేశారండి. ఈరోజు వర్కౌట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ భరత్ గారు తప్ప ఎవరు స్టేట్లో ఏ లీడరు ఆలోచించారని చెప్పేసి మేము మా కర్నూలు ప్రజల తరపు నుంచి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుతున్నామండి. వన్స్ అగైన్ నారా లోకేష్ గారికి జై, టీజీ భరత్ గారికి జై. నా పేరు కౌశిక్ అండి. నారా లోకేష్ ఫ్యూచర్ లీడర్ గారి జన్మదినము అందరికీ చాలా ఆనందము. కర్నూలు సిటీలో పొద్దున్నుంచి కార్యక్రమాలు భారీ ఎత్తిన మన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఆయన దావోస్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మేము ఇక్కడ కర్నూలులో పొద్దున్నుంచి పార్టీ ఆఫీస్లో అనుకోండి, మన టౌన్ ప్రెసిడెంట్ రవి గారు ఆర్గనైజ్ చేసిన మెడికల్ క్యాంప్స్, ప్రోగ్రామ్స్, మళ్ళీ ఈరోజు ఇప్పుడు నైట్ ఇక్కడ ఒక డ్రోన్ షో పెడుతూ అల్లరించి బాగా ఎంజాయ్ చేశాము. నారా లోకేష్ గారు మాకు ఫ్యూచర్ లీడరు. ఆయన ఎటువంటి కొత్త పదవుల్లో రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక పెద్ద నేతగా ఎదిగి ఈరోజు ప్రజల సేవలో ముమ్మరం అయ్యడం చాలా మాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేమంతా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్లస్ ఆయన చదువు అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నాయకుడు మాకు వచ్చే రోజుల్లో ఒక ఫ్యూచర్ పెద్ద నాయకుడు అవుతాడని చెప్పి మేమందరం గట్టిగా నమ్ముతున్నామండి. సో నారా లోకేష్ గారికి ప్రజల తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, మా తరపు నుంచి మేము హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే టు. ఇట్లాంటి బర్త్డేలు ఇంకా 100 చేసుకోవాలని చెప్పి మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన యువనేత మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన డ్రోన్ హబ్ అయిన కర్నూలు చాలా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే డ్రోన్ హబ్ గా ప్రకటించినందుకు దాని పరంగా డ్రోన్ షోతో మన యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి యువనేత మా యూత్ కి ఎంతో అవసరము. రేపు వచ్చే తరము మన యువత తరము కాబట్టి మన యువనేతకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భీమశెట్టి మనోజ్ కుమార్, ఏపీఐడిసి డైరెక్టర్. లోకేష్ గారు కాబోయే ఫ్యూచర్ లీడరు, కాబోయే ముఖ్యమంత్రి కూడా. ఆ వ్యక్తి ఈ రోజు తన 43వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. అతనికి మా టీజీ భరత్ గారు కర్నూలు నగరంలో ఈ రోజు కొండారెడ్డి బుర్జు దగ్గర ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడము, ఈ ఎల్ఈడి షోలలో
అద్భుతంగా జరుగుతున్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 3 జనవరి 2023 ఈరోజు కర్నూలు పండగ మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, చాలా మన కర్నూలులో పొద్దున్న నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్, రవి గారి ఆధ్వర్యంలో కటింగ్, ప్రతి వార్డ్ లో కూడా కటింగ్ ప్రోగ్రామ్. ఏదో లాస్ట్ నైట్ కూడా డ్రోన్ తో ఒక ప్రోగ్రామ్ ని నిర్వహించారు మంత్రి గారు, టీజీ భరత్ గారు. ఈరోజు ఒక అంత పండగ వాతావరణం కనబడింది మాకి. టీడీపీ ఫ్యామిలీగా ఈ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనకి ఈ అవకాశం ఈ సెలబ్రేషన్ చేసినందుకు మన టీజీ భరత్ గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు చేస్తూ అందరికీ శుభ సంతాలతో విష్ హ్యాపీ నారా లోకేష్ గారు. కర్నూలు పండుగ జరుగుతున్నటువంటి ఇటువంటి లేజర్ షో రాయలసీమ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన భరత్ సార్ సహకారం, అదే కౌశిక్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఇవాళ నారా లోకేష్ గారి బర్త్డే అంటే కన్నుల పండుగ చూస్తున్నారు. యువ నాయకుడు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా దావూస్లో సార్ ఉన్నారు. రేపు వచ్చిన తర్వాత కూడా భరత్ సార్ గారు కూడా డ్రోన్ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రాయలసీమ జిల్లాలోనే మొట్టమొదటిసారి డ్రోన్ హబ్ అంటే ఏమిటి, లేజర్ షోను కూడా చూపించిన ఘనత మన టీజీ భరత్ సార్ గారికి దక్కింది. కాబట్టి మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. కర్నూలు నగరంలోని సూర్యనారాయణ స్వామి దేవస్థానం 7వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని గుత్తి రహదారిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 2016 మంది భక్తులచే సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వ్యవస్థాపకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా పర్యవేక్షించారని తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలులో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు సంపూర్ణ భగవద్గీత పారాయణము ఏర్పాటు చేయబడింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ భగవద్గీత కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వారందరూ కంఠస్థంగా భగవద్గీతను కంటిన్యూగా 18 అధ్యాయములు చదివి వారందరూ ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్రులైనారు. వారందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమం చేసిన భక్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటున్నాము. వారందరికీ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కార్యక్రమానంతరం అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిగా కోరుచున్నాం. మరియు రేపు రథసప్తమి కార్యక్రమంలో అత్యంత వైభవంగా సూర్యదేవాలయంలో జరుగుతున్నవి. వాటన్నిటికీ విశేషముగా భక్తులు వచ్చి సూర్య భగవాన్ ఆశీస్సులు పొందవలసిగా కోరుచున్నాం. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లేకుండా త్వరితగతిన అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న పరిశ్రమలు అన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఐఐసీజెడ్ఎంను ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వచ్చిన దరఖాస్తులకి త్వరితగతిన రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్ను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇన్ఛార్జి ఎల్డీఎంను ఆదేశించారు. పీఎంఈజీపీ కింద ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా దరఖాస్తులను బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడంతో పాటు పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా పీఎంఈజీపీ కింద డైలీ ఫామ్లకు శాఖ అధికారి ఇన్ఛార్జి ఎల్జీఎంను ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 19 క్లెయిమ్లను 1,34,72,000 రూపాయలకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 19 క్లెయిమ్స్ 1,34,72,000 రూపాయలు, పారిశ్రామిక ప్రోత్సాహాల కింద ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. కేటగిరీల వారీగా ఎస్సీలకు 18 మందికి, ఎస్టీలో 1కి ప్రోత్సాహకాలు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ జీఎం జవహర్ బాబు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, డిపిఓ భాస్కర్, ఎస్సీ/ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా దళిత్ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సామాజిక ఉద్యమకారుడు కర్పూరి ఠాకూర్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమట్టె శ్రీనివాసులు, రాష్ట్ర స్థాయి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. నగరంలోని బీసీ భవన్ లో కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. నగరంలోని బీ క్యాంపులో ఉన్న బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీహార్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి సామాజిక ఉద్యమకారుడు కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమెట్ట శ్రీనివాసులు, రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమెట్ట శ్రీనివాసులు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కర్పూరి ఠాకూర్ పేదరికంలో నిరాడంబరంగా జీవించారని తెలిపారు. ఈ తరం రాజకీయ నాయకులకు ఆయన జీవితం ఒక మార్గదర్శకమని తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బాటలో నడుస్తూ ఆయన బీసీల హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం నిలిచి పోరాడారని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ల సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక నినాదమై మారుమ్రోగుతున్న సందర్భంలో దేశంలో బీసీ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడిగా ఆయన నిలిచారని చెప్పారు. ఆయన మారుమూల గ్రామాలలో పాఠశాలలు, కాలేజీలు నిర్మించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందజేశారని తెలియజేశారు. అత్యంత వెనుకబడిన బీసీలు, సంచార, అర్ధసంచార జాతుల విముక్తికై 1997లో ముంగేరి లాల్ కమిషన్ను నియమించి అదే ఏడాది బీసీలకు 26% రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో అగ్రవర్ణాల నుంచి తీవ్రమైన నిరసనలు వచ్చినా ఎలాంటి జంకు లేకుండా ముందుకు సాగారని చెప్పారు. ఈ తరం యువత కర్పూరి ఠాకూర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. కర్పూరి ఠాకూర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి బీహార్కు. రామ్ మనోహర్ లోహియా, కర్పూర్ ఠాకూర్ ఇద్దరు కూడా కలిసి భారతదేశంలో బీసీ రిజర్వేషన్ను పెట్టడానికి కృషి చేసిన వ్యక్తులు. అప్పటి నుంచే బీసీ సమస్యలపైన పార్లమెంటులో చర్చించడం జరిగింది. రామ్ మనోహర్ లోహియా అయితేనేమి, మరి కర్పూరి ఠాకూర్ అయితేనేమి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు బీసీల కోసం చేపట్టారు. చిరిగిన అంగీలతో మరి విమానం ఎక్కి ఢిల్లీకి పోయిన చరిత్ర కర్పూరి ఠాకూర్ది. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా అతి పేదరికంతో జీవించిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. మరి కర్పూరి ఠాకూర్ గారు నాయీ బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఎంతో నిబద్ధతతో జననాయకుడు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు కర్నూలు బీసీ భవన్లో మరి పూలదండలతో ఆయన్ను గౌరవించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడము జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఎంతో గర్వకారణము. ఈ కార్యక్రమంలో మరి నాయీ బ్రాహ్మణ
డైరెక్టర్ అయిన విజయ్ కుమార్కు, మరి బీసీ సంఘం నాయకులు రాంబాబుకు, రాధాకృష్ణకు, వీరేష్కు, ఇక్కడ గ్రామాల నుంచి తరలి వచ్చిన మరి నాయి బ్రాహ్మణ నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఎన్నో ఓబీసీ కుటుంబాలలో దీపంగా వెలుగుతుంది అనేది తెలియజేస్తూ, అదేవిధంగా కర్పూర ఠాకూర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ బీసీ భవన్ నందు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక ఓబీసీ సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్పూర ఠాకూర్ గారిని వారి యొక్క సేవలను గుర్తించి జనవరి 26, 2024 భారతరత్నను ప్రకటించడం జరిగినది. అదేవిధంగా 2024 కూటమి ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు కూడా ఈ భారతరత్నకు రావడానికి కూడా ఆయన వంతు కూడా కృషి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయ బ్రాహ్మణ కుటుంబం అందరూ ఇక్కడికి విచ్చేసిన నాయకుల సోదరులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను. మనమందరం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ, కర్పూర ఠాకూర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు పి. విజయ్ కుమార్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ లో కర్నూలు డివిజన్ కు సంబంధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునియానా ఆడిటోరియంలో కర్నూలు డివిజన్కు సంబంధించిన కోడుమూరు, వెల్దుర్తి, కర్నూలు ప్రాజెక్టులకు సంబంధించిన మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు అమలుకు సంబంధించి డివిజనల్ స్థాయి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి నిర్వహించారు. ఈ సమావేశంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పిల్లలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని, అలాగే ఆ పిల్లలు ఇంటి దగ్గర కూడా మంచి పౌష్టికాహారం తీసుకునేలాగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా, రక్తహీనత లేకుండా వయసుకు తగ్గ బరువుతో చురుకుగా ఉంటారని తెలిపారు. పిల్లలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని, పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలను పెంచి వాటిని పిల్లలకు ఇచ్చే ఆహారంలో వాడాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువులను పర్యవేక్షిస్తూ ఖచ్చితంతో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ అక్షరాలు, పదాలు, అంకెలు నేర్పించాలని, వారికి కథలు చెప్పి వాటి సారాంశాన్ని వివరించాలని సూచించారు. 5 సంవత్సరాల వయసులోపు పిల్లలకు మెదడు పూర్తిగా అభివృద్ధి చెంది జ్ఞాపక శక్తి పెంపొందించుకుంటారని, ఆ వయసులోనే వారికి భాషలను అర్థం చేసుకునే శక్తిని కలిగి ఉంటారని, అందువల్ల ఈ వయసులోనే వారి విద్యకు గట్టి పునాది వేయాలని సూచించారు. ప్రీ స్కూల్ విద్యకు సంబంధించి మంచి వీడియోలను తయారు చేయాలని ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్దేశించిన సమయానికి తెరవాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ పిల్లలను స్వంత పిల్లల్లా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. టేక్ హోమ్ రేషన్ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ను పరిశీలించుకోవాలని, ఎక్స్పైరీ డేట్ దాటినవి తీసుకోరాదని, అలాంటివి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇవ్వకూడదని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అంగన్వాడీ ద్వారా అందే సేవలపై గర్భిణీ స్త్రీలు, పిల్లలు, తల్లిదండ్రుల నుండి మంచి ఫీడ్బ్యాక్ రావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్ పీడీ విజయ, సిడిపిఓలు అనురాధ, విజయలక్ష్మి, కోఆర్డినేటర్ బాలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వైజాగ్ కళాకారులచే దొందే సాంఘిక హాస్య నాటక ప్రదర్శన జరుగుతుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలియజేశారు. ఈ నాటకాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంకు చెందిన భద్రం ఫౌండేషన్ కళాకారులచే దొందే అనే సాంఘిక హాస్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. డేవిడ్ రాజు దర్శకత్వం వహించే ఈ సాంఘిక నాటకంలో కళాకారులుగా మొహిద్దీన్, శివజ్యోతి, కుమారి, విజయసాయి పాల్గొంటారని చెప్పారు. ఈ సాంఘిక నాటకానికి సంగీతాన్ని వారు అందించారని వివరించారు. పూర్తి స్థాయి హాస్యంతో జరిగే ఈ నాటకాన్ని తిలకించేందుకు నగర ప్రజలు అధిక సంఖ్యలో టీజీవీ కళాక్షేత్రానికి రావాలని ఆయన కోరారు. సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు
టీజీవీ కళాక్షేత్రం విజ్ఞప్తి. మిత్రులారా, ఆదివారం అనగా రేపు సాయంత్రం 6:30 గంటలకు విశాఖపట్నం కళాకారులచే దొందు దొందే అనే సాంఘిక నాటిక ప్రదర్శన జరుగుతుంది. దీన్ని భద్రం ఫౌండేషన్ వారు ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఎండి మొహిద్దీన్, శివజ్యోతి, డేవిడ్ రాజు, కుమారి, శివసాయి మొదలగు నటీనటులు నాటకంలో పాల్గొంటున్నారు. ఇది ఒక హాస్యపూరితమైన నాటకం. ఒక లావుగా ఉండే వ్యక్తి 40 ఏళ్ళ అయిన తర్వాత పెళ్లి చేస్తారు. అయితే ఆ పెళ్లి జరిగేటువంటి విషయం అమ్మాయికి ఇతని వయసు చెప్పకుండా మంచి కొంచెం లావుగా ఉన్నట్టు సర్దుకోమని చెప్పేసి చెప్తారు. అయితే శోభనం రాత్రి జరపాల్సినటువంటి పగలు జరపమని అమ్మాయి తరఫు బంధువులు అడుగుతారు. పగలు శాస్త్ర విరుద్ధం అని అంటే అమ్మాయి తరఫు వాళ్ళు ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఆ అమ్మాయికి రేచీ కట్టి ఉంది, ఇతనికేమో ఈ వ్యాధి ఉంది, వినపడదు. వీళ్ళిద్దరి సంభాషణ చూసి నవ్వుకుంటూ పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దొందు దొందే అంటూ చెప్పడం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటకం మంచి కళాకారులతో రాష్ట్రంలోని పేరున్న సమాజాలతో ఆహ్వానించి ప్రదర్శన ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. అందులో భాగమే రేపు ఆదివారం జరగబోయేటువంటి నాటకం దొందు దొందే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సమయంతో పాటు ఆర్థికంగా మేలు జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంపై రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేధావులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు అయితే జరిగే ప్రయోజనాలను వివరించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం బలమైన దేశంగా ఉందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సమయంతో పాటు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకుడికి సంబంధించినది కాదని, దేశానికి మొత్తానికి సంబంధించిన విషయమని అన్నారు. One election refers to synchronizing elections for the Lok Sabha and all the state legislative assemblies across the country so that they are held simultaneously once in every 5 years. This aims to streamline the electoral process, reduce costs and minimize the disruption caused by frequent elections. However, the feasibility of implementing the same in a vast and diverse democracy like ours necessitates a thorough evaluation of its legal, administrative, political and socio-economic dimensions. Once the topic is coined as one nation, one election, immediately it reflects to me 3 things: the democracy, the constitution and the people's mandate. India is the world's largest democracy, not merely because of its population, but because of the depth of its constitutional commitment to representative governance. Elections are not ceremonial events. They are the constitutional mechanism through which the will of the people is translated into authority. The proposal of one nation, one election must therefore be examined not as a matter of administrative convenience, but as a constitutional question touching the core of democratic choice. What is the meaning of democracy under our constitution? Democracy in constitutional terms means popular sovereignty. It signifies that all power flows from the people and remains accountable to them. The preamble declares Bharat to be a sovereign, socialist, secular, democratic republic. It establishes that governments exist by mandate, not by entitlement. Authority is derived, limited, and renewable only through the will of the people. Elections, therefore, are not for political parties. They are
for citizens to choose their representatives so that governance reflects the will of the electorate, not the convenience of the rulers. It is interesting to note that the concept of simultaneous elections is not new to this country. Post-adoption of the Constitution of India initially held simultaneous elections for the Lok Sabha and state assemblies from 1951-52 to 1967. However, due to the premature dissolution of certain legislative assemblies, this synchronization was disrupted. రాయలసీమ యూనివర్సిటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద సెమినార్ పెట్టడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో సంబంధించి కాదు, దేశానికి సంబంధించింది. కాబట్టి జస్టిస్ కృష్ణమోహన్ గారు అదే పనిగా ఈ ప్రోగ్రామ్కి సెమినార్కి వచ్చినారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలా, ఏం జరుగుతున్నది ఈ దేశంలో, ఎందుకు అడుగుతున్నాం అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది ఒక పార్టీలో చాలా మందికి ఇది ఎట్లా మిస్కన్సెప్షన్ ఎట్లుందంటే ఇదేదో ప్రభుత్వం చేసుకున్నది, ప్రభుత్వం కంటిన్యూ కాదు కాదు కాదు, ఈ దేశం కోసం చేస్తున్నాం. ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చిన 129th అమెండ్మెంట్ రాజ్యాంగంలో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినా 2034 నుంచి అమల్లోకి వస్తుంది తప్ప ఇప్పుడున్న ప్రభుత్వమో ఇప్పుడున్న ప్రధానో ఇప్పుడున్న పార్టీనో కంటిన్యూ కావాలని కాదు కాదు కాదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు అందరు రాజకీయ నాయకులు ఈ దేశాన్ని గురించి ఆలోచించండి, దేశాన్ని మంచిగా ఆలోచించండి. ఎందుకంటే మనం 2026లోనో లేకపోతే బిగినింగ్ ఆఫ్ 2027లో వీఆర్ బికమింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న ఎన్నికలు కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వస్తే దేశానికి మంచి జరుగుతుంది, 146 కోట్ల మందికి మంచి జరుగుతుంది తప్ప ఏ ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఒక రాజకీయ పార్టీకో ఒక రాజకీయ వ్యక్తికో కాదు జరగాల్సింది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.